ఖతర్నాక్ కామెడీ షో. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఊటేనరా అంత పెద్దగుంది. ఏతం 4 పర్సులు 4 చైన్లు 5 సెల్ ఫోన్లు మామూలు లేదు వ్యాపారం. కోటి ఓహో కోటి ఇదేంట్రో నాకంటే పెద్దగుంది మూట. అరే నీకన్నా ఎక్కువ కొట్టేసినారా? ఏరియారా సేమ్ కోటే. సరే దీ మొదలెట్టే వ్యాపారం ఏమున్నాయి చూద్దాం. ఏమైందిరా? పరుసో రూపాయి కూడా లేదు ఎవడో. అలాంటి చెప్పు తీసుకొని కొట్టాలరా. నన్ను కొట్టావేంట్రా? ఆ పర్సు ఇదే ఫ్లో లో కొట్టేశా దరిద్రుడా. ఈ పర్స్ ఏదో నీలాంటి లాగానే ఉంది. నా పరిసే నాలంటి వాడిది కాదు. ఇలాంటి వాడు ఎవడో వస్తారో బొక్కలు పెట్టుకొని తిరుగుతున్నా తీయడానికి. ఇడెవడో లెటర్ పెట్టాడు రా. హాయ్, నా పేరు రామ్ ప్రసాద్. 2 నెలల నుంచి ఉద్యోగం లేదు, డబ్బులకి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ పరిస్థితి ఎవరికన్నా దొరికినా ఎవరన్నా కొట్టేసినా కింద ఉన్న అకౌంట్ నెంబర్ 10,000 ట్రాన్స్ఫర్. అడుక్కునేవాడి దగ్గర గోక్కునే కొడుకులో ఉన్న ఈడవడరా. ఏం చేస్తాం? ఏదో ఫోన్ వస్తుందా నాకు. హలో హలో సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. ఒకరిని కిడ్నాప్ చేయాలి సార్. మేము ఏదో చిన్న దొంగతనాలు చేసుకుని సార్. కిడ్నాప్ లో రావు సార్ మాకు. అరే కిడ్నాప్ కి దొంగతనానికి చిన్న ఫరక్ ఉందిరా, చెప్తాను చూడు. ఏంటి సార్? ఇప్పుడు పర్సు దొంగిలించావు అనుకో దొంగ అంటారు. అవును. అదే మనిషిని దొంగిలించావు అనుకో కిడ్నాపర్ అంటారు. మీరు చెప్పడానికి ఈజీగా చెప్పారు కానీ కొంచెం ఏదో రిస్క్ అనిపిస్తుంది సార్. 3 కోట్లు ఇస్తా. ఏంటి 3 కోట్ల? మాకే? మీకు కాదు, నాగబాబుకి రోజా రష్మికి ఇస్తాను రా. డీల్ ఓకే సార్. 3 కోట్లు అంటే ఓకేనా? ఆ ఫోటోలు అవన్నీ కొంచెం వాట్సాప్ చేయండి సార్. చేస్తా. వాట్సాప్ నెంబర్ చెప్పు అర్జెంట్ గా. 100 సార్. ఓకే పంపిస్తాను. ఈ నెంబర్ కి చేయండి సార్. అరే 3 కోట్లు అంటారా? సింగిల్ కిడ్నాప్, లైఫ్ సెటిల్ అయిపోయింది. హ్యాపీగా బ్యాంకాకి వెళ్ళిపోయి మసాజ్. సార్ రా కిడ్నాప్ చేయాలంట. ఇల్లు ఇక్కడే, అడ్రస్ ఫోటో వచ్చింది, అడ్రస్ కూడా వచ్చింది. అరే పక్కనే రా, మన ఇంటికి వెళ్ళి పక్కనే. ఓకే తామరి. అబ్బా ఇల్లు ఇదేరా. ఒరే కరెక్ట్ టైంకి వచ్చాం. ఇంట్లో ఎవడ లేడనుకుంటాను. హ్యాపీగా బాబుతో పాటు పక్కన సర్దిసాంకో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సరేనా? అరే ఎవడో వస్తున్నట్టున్నాడు రా. దాకు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టం. ఒక హాఫ్ అన్ అవర్ లో గుడికి వెళ్ళొస్తా. ఇప్పుడు గుడికి అంటే టైం 6 వస్తుంది. 6 అయితే నాకు రేచే కళ్ళు కనిపించవు. కరెక్ట్ గా 7 గంటల వరకు కనిపించవు. ఎక్కడ మేనేజ్ చేయాలి? నేను ఎవరైనా వస్తే పరుగు పోతుంది. హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను, జాగ్రత్త అండి. వెళ్తే వెళ్ళావు కానీ అదిగో డోర్ లాక్ చేసి వెళ్ళిపో. ఎవరైనా వస్తే పరుగు పోతుంది. వెళ్ళు. వెళ్ళొస్తానండి. డోర్ ఏమంటే వినిపించుకోదు. ఇది ఒకటే టైం కనిపించట్లేదు. 6 అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? నాన్న చిత్తండ్రి ఎక్కడున్నాడు? నీకు పాలు తెస్తాను. ఎక్కడ పడుకో. నాన్న చిట్టి తండ్రి దానన్న పాలు తాగమ్మా. పాలు తాగమ్మా. అమ్మో ఇక్కడ కాదు, రాంగ్ అడ్రస్. చిట్టి తండ్రి ఎక్కడున్నాడన్నా? దా పాలు తాగు. దా నాయమ్మ పాలు తాగమ్మ. పాలు తాగితే లాల పోసేస్తాడు. లాల పోస్తే డైపర్ చేయించాలి. నాన్న తడిచిందా డైపరు? ఎవరది? అమ్మో కుక్కలు వచ్చి ఇంట్లోకి. ఈ తలుపు వేసినా కుక్కలు వచ్చేస్తున్నాయి. ఏంటి అర్థం కావట్లేదు. డోర్ వేసి సరిగ్గా ఏదేంటిది? డోర్ వేసి ఉంది. నాన్న చిత్తండ్రి ఎక్కడున్నానన్నా? అరే నాన్న తండ్రి బాబు ఇట్లా ఎక్కడున్నారా? డైపర్ చేంజ్ దొరకవేంటారు నువ్వు?
దొరికాడు దానా బొజ్జోనన్నా నా చిన్న బంగారం బొజ్జమ్మ బొజ్జో అమ్మ తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ బొజ్జో అమ్మయ్య ఇది ఎలాగ బయటికి వెళ్ళింది కాబట్టి వచ్చేలోపు ఒక సిగరెట్ తాగుదాం సిగరెట్ ఎక్కడ ఉంది ప్రశాంతంగా ఉందో అమ్మయ్య సిగరెట్ తాగిన తర్వాత టాయిలెట్ పోసుకుంటూ ఉంటది మామూలుగా ఉండదు టాయిలెట్ అక్కడ కమ్మోడు ఎక్కడుంది ఇక్కడ ఇదే అబ్బా అడు పైన పోసేస్తే నీకు అనిపించా నడుము దోస్తానంట్రా మన నన్ను బ్యా నాకు మొత్తం అర్థమైపోయింది ఇది వెళ్తూ టీవీ ఆఫ్ చేయకుండా వెళ్ళింది ఎక్కడ టీవీ ఎక్కడ టీవీ ఆఫ్ చేసుకోవడం తెలియదు కేబుల్ బిల్ ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది నాన్న చిట్టి ఏం చేస్తున్నాడు అమ్మో చివరికి వచ్చాడు అన్న పడిపోతానన్నా అక్కడ బొజ్జు అమ్మ వచ్చే లోపు మనం కూరగాయలు కట్ చేసేద్దాం సరేనా కూరగాయలు ఎక్కడ ఉన్నాయి టీపై ఉండాలి ఇక్కడ టీపై ఎక్కడ ఇదే ఇది టీపై కదులుతుందేంటి ఆలు కోసాను సొరకాయ కూడా కోసేస్తే అయిపోద్ది కోసాను ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తే గొడవ వెళ్ళిపోద్ది రైస్ ఎక్కడ ఉంది కిడ్నాప్ వద్దే వద్దు వెళ్ళిపోతాను మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు నా కోసం అది ఇది అంటది హలో చెప్పండి ఏంటి నైట్ షూటింగా ఎంత ఫైట్ మాస్టర్ అయితే మాత్రం నైట్ ఫోన్ చేసి షూటింగ్ అంటే ఎలాగండి నైట్ నాకు కన్వీనియంట్ ఉండదు పొద్దున పెట్టుకోండి రేపు పొద్దున్నే ఫైట్ సీన్ డన్ నేను ఇంట్లో కంపోజ్ చేస్తాను ప్రాక్టీస్ చేసి ఓకే డన్ One, two, three. నేను ఒక్కడిని నడిస్తే 2 వాయిస్ ఎలా వచ్చినాయి ఏంటో పత్తులు కదా ఏ వస్తువులు ఏం పెట్టలేదు రీసౌండ్ వస్తుంది అనుకుంటా అమ్మయ్య ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ అయిపోయింది అమ్మో అసలే పెళ్లి రోజు వస్తుంది ఫోటో ఫ్రేమ్ కొట్టడానికి ఏదో కావాలంటుంది అంతా పని అయిపోయింది మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం వెరీ గుడ్ బాబు ఇప్పుడు పడుకున్నాడు హ్యాపీగా మొత్తం అన్ని సర్దేద్దాం ఇగో బాబుని కూడా తీసుకెళ్ళిపోదాం ఎవరు వస్తారు ఎవరు మీరు మీకు అసలు బుద్ధి ఉందా మీ ఆయనకి రేచగట్టు ఉంచుకొని మీరు ఇప్పుడు గుడికి వెళ్ళవేంటి అదేంటి మా దగ్గర ఇచ్చేకున్న సంగతి నాన్న కూడా తెలిసి మీకే తెలుసు అలా పైసలు చెప్పేద్దాం మీరు ఎక్కడికి వెళ్ళారు
డాక్టర్ కదా అర్జెంట్గా బీరో తాళాలు తీసుకురండి. తాళాలు దేనికి? మీ ఆయన పెట్టండి లేకపోతే బీరో తాళాలు పట్టండి. మీరెవరు? నేను సిబిఐ ఆఫీసర్. నువ్వా? అవును, ఈ డాక్టర్ అన్నప్పుడు నేను సిబిఐ ఆఫీసర్ నమ్మవా? అగో అటు చూడండి, వెంకటేశ్వర గారు కనబడతాడు. అటు 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 అయ్యయ్యో. ఏడైపోయింది కనిపిస్తుంది నాకు. ఎవర్రా మీరు? డాక్టర్ సిబిఐ ఆఫీసర్. నాకు తెలుసురా మీరు దొంగలని. కాదు సార్, కిడ్నాపర్లమే. మా బాబుని కిడ్నాప్ చేస్తారా మీరు? ఎందుకెళ్ళావు గుడికి? ఒక్క డౌట్ జబర్దస్త్ రాకముందు ఏ సినిమా చేసేదా? వద్దండి. Come on, dance, bro. Yamma beats, bro. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎవరు? అయ్యగారు పాలు. పాల ఆ తోడు పెట్టి పెరిగిన తర్వాత సాయంత్రం తీసుకోనరా. ఎవడరా పడుకోని ఎవరు? న్యూస్ పేపర్. అరే మొత్తం చదివేసిండు, సాయంత్రం ఫోన్ చేస్తా న్యూస్ ఏంటో చెప్పు. ఎవరు ఎవర్రా ఎవర్రా పొద్దున్నే ప్రశాంతంగా నిద్రపోనివ్వరు. ఎవరు? నానా నన్ను ఆశీర్వదించండి నానా. భూపతిరావు బ్రదర్ ఆఫ్ కేశవరావు. టైం ఎంత అయిందిరా? టైం కనుక్కోడానికి ఇక్కడ దాకా రావడం నానా, ఫోన్ చేసి నేను చెప్తాగా. పదైంది నానా. ఇప్పుడు వరకు కాలేజీకి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇచ్చారు, ఇంకేం వెళ్తాం? ఏంటి టీసీ? అదే టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నాన్న. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. బ్రదర్ ఆఫ్ కేశవరావు. వెరీ గుడ్ అన్న. ఏంట్రా అక్కడ అగ్గిపుల్లలు? అంటే నానా నేను రేపు ఎగ్జామ్ ఉంది నాన్న, నైట్ స్టడీస్ చేశానా. రాత్రి 2 దాకా అలాగే నిద్రపోకుండా చదివా. కళ్ళు రెప్పలు మూసుకోకుండా ఉండడానికి ఇలా పెట్టుకొని చదువుతున్నా నాన్న. అదిరా సన్నా భూపతిరావు అంటే ఎలాగుండాలరా? సరే వచ్చి ఎంతసేపు అయింది, ఎలా ఉన్నారు నాన్నగారు అడగవేంటి? నానా గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతాను నానా. దేవుడిని మమ్మల్ని చల్లగా చూసుకోమని అడుగుతాను నానా. నువ్వు మాకు దేవుడు నానా, నాకు నువ్వు నానా. బ్రదర్ ఆఫ్ ఏంట్రా అది? నానా ఇది గ్రీన్ టీ నానా. రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడానికి అలాగే తాగుతుంటామాట. నాకు ఈయన కొంచెం వద్దు, ఇది రాత్రి మీరు నేను తాగేస్తా, మీరు మళ్ళీ ఇస్తాను లేదు. నానా మీరు ఎక్కడ కూర్చోండి, నేను లోపలికి రండి సర్దీసి వచ్చేస్తాను. అదే స్నానం చేసి వస్తాను. వెళ్ళు. అరే నానా నానా ఎట్రారా? నానా నువ్వు బాగా చదువుకుంటున్నావని నీకు సంబంధం వచ్చిందిరా. అమ్మాయికి కూడా నువ్వు నచ్చావంటరా. అమ్మాయి అంటే ఎలా ఉంటది నానా? బ్రదర్ ఆఫ్ కేశవరావు. బాబు గారు వరుణ్ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు, మీ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు. నువ్వు ఇలాంటి వాడిని ఎప్పుడైనా చూసావా? అస్సలు చూడలే. బాబు ఫోన్. హలో డార్లింగ్, ఎక్కడా? నేను ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి వస్తున్నా. ఇంట్లో ఎవరు సరేనా? ముద్దు పెట్టే పెట్టు.
నానా నాన్న బుజ్జి కన్నా ఇప్పుడు ఫోన్ ఎత్తుతాను, మూసుకొని మాట్లాడు. నానా ఎవరు ఇది ఫోన్ చేసిందండి? మాట్లాడు. డార్లింగ్ హలో ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నావు? తర్వాత నేను స్నానం చేస్తానా. ఏ దొంగ, ఒక్కడవే చేస్తున్నావా? నేను వస్తే ఇద్దరం కలిపి చేసావాగా. లాస్ట్ టైం అలాగే ఇద్దరం కలిపి చేసాంగా. సరే ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి వస్తున్నా. ఇప్పుడు వద్దులే నేను చొక్కటి ఒక్కటి అబ్బా ఇప్పుడు అబ్బా వెయిట్ చేయి వచ్చేస్తున్నా బాయ్. ఎన్ని తెలియకుండా చేస్తారు ఇంట్లో నువ్వు. సిగ్గుపడ్డా కదా నీ గురించి. ఎన్ని చెప్పండి అక్కడ నీ గురించి. ఇప్పుడు అది వస్తుంది. అది వచ్చిన తర్వాత నేను తండ్రి అని చెప్పకూడదు, ఇంట్లో పనని చెప్పాలి. ఒకవేళ తండ్రి అని చెప్పాను అనుకో, నేను చచ్చినట్టే లెక్క. నీ కాసులో చిల్లి కళ్ళ కూడా ఎవడీడు? అతను మా మా పని మనిషి అంట అమ్మగారు. పని మనిషా? పనోడు. అరే పనుని పనులాగా ఉండరా, మా పనిలో కట్టమొస్తావే ఎలా? చెప్తావేంటి? భూపతిరావు అంటే ఏంద్రా? పని మీరా సగమే పేరు. గోపతిరావు. అది కరెక్ట్ ఉంది. తుయ్ బంగారం చిట్టుకన్నా, ఈ చైన్ మీ డాడీది కదా? అవును డాడీ ఇదే. ఇది నాకు ఎప్పుడు ఇస్తావు? నేను ఎప్పుడు చెప్పేస్తాను. అయినా ఇప్పుడు మా డాడీకి ఏం చెప్పాలి? సడన్గా చేయని అడిగితే అదేంటి, నువ్వు ఆ రోజు నాకు ఉంగరం ఇచ్చావు కదా, అది పోయిందని చెప్పావు కదమ్మా. ఉంగరం అక్కడ ఇచ్చారా బాబు గారు? ఉంగరం మీకు చాలా బాగుంది అమ్మగారు. థ్యాంక్స్ అన్నా. గో పని చూసుకోపో. డార్లింగ్ నాకు 30,000 కావాలి డార్లింగ్. ఎలా అవుతాయి ఇప్పుడు 30,000 అంటే? ఎలా అంటావేంటి? మీ డాడీకి చెప్పు. ఇగో లాస్ట్ టైం ఇచ్చావు కదా 60,000 స్కాలర్షిప్ కట్టాలి. ఎక్కడున్నాడు తల్లి మా నాన్న? 60,000. 60,000 కాదు, అంతకన్నా ముందు 3 lakhs కూడా ఇచ్చాడు. కావాలంటే ఇంకా అడగండి అమ్మగారు, ఇస్తాడు. నీకెందుకు రా, పని తీసుకురా పో. గట్టిగా కమ్ ఆన్ సన్నీ. అరే లే నువ్వులే. ఏంటి ఆడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాను. కొట్టు కొట్రా. తప్పే. కొట్టాయి పెద్ద అన్నాడు కదా, కొట్టు. అమ్మగారు అడుగుతున్నారు, కొట్టండి గారు. చిన్నప్పటి నుంచి ఉయ్యాల చెప్పాలి సార్. కొట్టు. ఇలా కొట్టాలరా. భూపతిరావు లోపలేడు నడ. ఇగో బంగారం, అదంతా పోనీ కానీ మన పెళ్ళి ఎప్పుడు? ఇప్పుడు పెళ్లి మా ఇంట్లో మా అమ్మ నాన్నకి చెప్పి చేసుకుంటా అని చెప్పా కదా. మీ అమ్మ నాన్నకి చెప్తావా? చెప్పనన్నావు కదా, వాళ్ళని చంపేసి చేసుకుంటా అన్నావు కదా. ఎలా చంపేస్తారు? ఇదిగో నేను చెప్తారా, ఆడు చెప్పలేడు కానీ. వద్దులే ఇప్పుడు అన్ని ఎందుకే. అమ్మగారు చెప్తున్నారు. బండరాయి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ నెత్తి మీద టెప్పిల్ కొడతాడు. అలా కూడా చావలేదనుకో, పీక మీద అరే ఇక్కడ పోతారు, ఇక్కడ రా, ఇక్కడ రా. పీక మీద కాలేసి ఇలా నలిపేసి చంపేస్తాను. భూపతిరావునే. ఇగో వాళ్ళ మదర్ ఉంటది కదా, వాళ్ళ మదర్ కి అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను. నువ్వెందుకు ఇట్లా ఫీల్ అవుతావు? నడు చేసుకున్నాడు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. ఈడెవడు? మన పనుడు. పనున్నాయి. పనుడు ఏం పేరు? భూపతిరావు. కబాలీరా అన్నట్టు చెప్తాడురా. చాలా టెన్షన్ ఉంది. సిగరెట్ కాల్చి సిగరెట్. సిగరెట్. నాకు అలవాట్లు లేదు కదరా సిగరెట్. ఊరుకో నువ్వు మరీనే. దొరికేదే. నాకు అలవాటు లేదు కదరా.
నాకు చెప్తా తాగా సిగరెట్ ఎసరట్టా కాదు సిగరెట్టే. అదే అగ్గిపెట్టి. తప్పురా రే బోపలో లేవు హోటల్ ముందు ఉంటారు కదా కార్ రాగా డోర్ తీస్తా ఉన్నావు మాత్రం పన్నోడు ఆర్టిస్ట్ రా. శాలరీ ఎంత ఇస్తావు? 5,000. 10,000 పెర్ఫార్మెన్స్ చేస్తారండి వీడు. ఏంటి ఆరారా ఏంటాడు వద్దురా తండ్రి లాంటోడురా అమ్మ ఎవడంట ఆడి కలిగించు. Come on, Ganpati Rao. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి కానీ చూపుకున్నారు అరే భూపి ఏంట్రా అవార్డు చూడ పెడతావు? ఒరే భూపి అని పిలిచా. ఆ బ్యాగ్ లో మందు ఉంటుంది భూపి. మందు కలపరా. తేవై పడింది ఎండ్లో. అయ్యారు ఈ లోపల హెడ్ అవుతుంది. టీ పట్టరా ఫస్ట్. ఏంట్రా మీరు అరే నా మాట నిలిపో తీసుకోరా. ఆయన టీ అలవాటు ఉందిలే. ఏంట్రా ఎంత షూర్ వేస్తావా? ఇలా టీయే లేదు. చూస్తావరా కొట్టు. పోతురా తప్పురా రే తండ్రి లాంటోడురా. ఒరే మీ నాన్న చాలా అమ్మనబుద్ధి తిట్టా కదా ముందు. ఏంట్రా వాళ్ళ నాన్న చాలాసార్లు బూతులు తిట్టా అంటున్నా. అరే నేను ఎప్పుడు తిట్టారా చాలా తిట్టా కదరా. ఏ వద్దురా నా మాట రా. దేనికోసమే కదా మీకు చిన్నప్పుడు ఈడే మీ నాన్న అయితే ఏం చేస్తారు నువ్వు? ఒక్కోసారి మీ నాన్న ఊహించుకొని కొడుతుంటావు కదా. ఆలోచిస్తాడు ఇదే మా నాన్నకో. ఏరా నెలకు 15,000 పంపిస్తే ఏం సరిపోద్దారా? అమ్మాయిలతో తిరగొద్దా? పబ్బులకి వెళ్ళొద్దా? షికారులు చేయొద్దా? 10,000 తప్పురా పాపం రా వదిలేరా. మా నాన్న అయితే ఏం చేస్తా తెలుసా? అరే ఇంకోటి మీ నాన్న తెల చేస్తావు. నన్ను క్షమించండి నాన్న ఇంకెప్పుడు ఇలా చెయ్యండి. జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా అంతే. నన్ను నువ్వు అయ్యగారు అమ్మగారు ఒక్క మాట అండి. ఒకవేళ నేను ఫాదర్ని అయితే ఈయన నా కొడుకు అయితే నేను ఎలా చేస్తాను? ఓహో ఇలా ఆర్టిస్ట్ అనుకుంటా. సూపర్. ఫ్రెండ్ అలా పాడైపోతుంటే ఒక ఫ్రెండ్ బాగు చేయాలి కానీ చెడగొడతారా? ఇద్దరు మగాళ్ళు ఉంటాను ఇంటికి ఎగేసుకుంటూ ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు అంతే. ఎన్నో అయిపోతున్నావు. ఆయన బాగా చేసావు. సూపర్. రే ఈ వీకెండ్ అలా బ్యాంక్ వెళ్దాం. మీ డాడీకి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు రా. హలో స్పీకర్ ఆన్ చేయి. నానా చెప్పమ్మా. నానా నాకు 2,000 కావాలనా. 2,000 కాదురా 2 లక్షలు. 2 లక్షలు కావాలనా. 2 లక్షలు సరిపోతాయి. పక్కన జాకెట్ వేసుకుని ఉన్నాడు ఒకడు బ్రౌన్ షర్టు రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయికి సరిపోతాయి. అవి చూడు 4 మీ నాన్న మన కూడా తెచ్చాడు. నీకు నా కొడకలా అర్థం కదా వెనక్కి చూడండి రా. ఇంకెన్ని లక్షలు కావాలి డబ్బులు? అది పన్నోడే కదరా. పోనోడు కదే మా నానేని అమ్మాయి ఇప్పుడు దాకా. ఈరోజు నా బర్త్డే ఆశీర్వదించండి. పరిగెట్టు. మీ కొడుకుకి నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో. అనుకున్నా బ్రదర్ ఆఫ్
కేశవరావు. నన్ను ఏమన్నట్లు నేను బ్రతికిపోయా. ఉంది నీకే ఫైనల్ టచ్. వెళ్ళిపోతారండి నాన్న, ఏదో ఒకటి అనండి నాన్న. నాన్న అలా వెళ్ళొద్దు నాన్న, వీలైతే శిక్షించండి, లేదని ఉన్నాను గుర్తించండి. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మా గెటప్స్ ఏంటి, మా సెటప్స్ ఏంటి, మా ఎంట్రీ ఏంటి, మీరు వేసిన సాంగ్ ఏంటి, కరెక్ట్ సాంగ్ ఏంటి? మా ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లింగురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లింగురి పెముగా ఆడుదమా. ఎరా పట్రం, ఎలా ఉన్నారా? బాగున్నాను. మన పక్కనే ఫ్యామిలీ దిగింది చూసావా? చూసానురా. లోపల అమ్మాయి చాలా బాగుందిరా. అమ్మాయి ఎంత బాగుందంటే వాళ్ళ అన్నయ్య ఎంత బాగుంటాడు. రీసెంట్ గా నువ్వు సంబంధంకి వెళ్ళావు కదా, ఏమైంది? వద్దని చెప్పేశాను రా. యారా ఏమైంది? అమ్మాయికి అన్నదమ్ములు ఎవరు లేరట. అన్నదమ్ములు లేకపోతే మనకెందుకు? అన్నదమ్ములు ఉంటేనే ముద్దు ముచ్చట వర్కౌట్ అవుతాయి, లేకుండా మనం ఏం చేసుకుంటాం? ఇలాంటి సంబంధం వస్తే చెడగొట్టడం మంచిది. ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందట? అవును వదిలేసిద్రా. ఏ నాకు బాయ్ ఫ్రెండ్ అని తెలిసిపోయింది. తెలియకుండా మేనేజ్ చేసుకోవచ్చు కదా, అలా తెలిసిపోతే ఎలా అవుతుంది పెళ్లి? నువ్వు లేడు సంబంధం ఏమైంది? వెళ్ళే నాలుగు 800 అడుగుతున్నారు నన్ను. 800? అవును. అంటే ఏ పిల్లో పాపనో కనిపించాలంట ఆవిడ చేత. ఎవరాడు అంత అందంగా ఉన్నాడు? ఆడు కాదు అది. అది మనగడ పని ఇడిపోతారు కదా. అరే ఏం చూస్తున్నావు? అరే ఒక్కొక్కటి నేర్గేస్తారా మళ్ళీ. నాగబాబు గారు రోజా గారు రాలేదంటే అడుగుదామని చూస్తున్నా. సరే సరే. హలో 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 రూమ్ లో ఏదో పేయింగ్ గెస్ట్ ఖాళీ ఉందని పేపర్ లో యాడ్ చూసానండి. మా దాంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. చెప్పండి ఏం కావాలి? మీరు మందు తాగుతారా? మందు అమ్మ అసలు అలవాట్లేదండి. డ్రింకింగ్ అలవాటు ఉందా? అస్సలు లేదు అది. సిగరెట్ తాగను. అమ్మాయిలు కాదు అలవాటు ఏమన్నా? అరే చచ్చే వీడు భలే జోగులేస్తున్నాడే. బాబు అడ్రస్ వాట్సాప్ చేస్తాను, అర్జెంట్ గా వచ్చే క్యాబ్ డబ్బులు నేనేస్తా. ఓకే 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 అలాగేనండి. ఇదిగో అబ్బాయి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ తెలిస్తే వెళ్ళిపోతారు అక్కడి నుంచి అక్కడికి. మనం కొంచెం మగాళ్ళ బిహేవ్ చేయాలి. మగాళ్ళ బిహేవ్ చేయాలా? మగాళ్ళగా అంటే అచ్చన అలా ఉండాలని చెప్తున్నా. మరి చెప్పలేదే ఇన్ని రోజుల నుంచి? వాకింగ్ స్టైల్ ఒకటి మార్చుకోవాలి మనం. అలాగే. ఏదో ఒకసారి వాకింగ్ చేయి. ఇది లెగ్గకూడదు పైకి. ఇదిగో ఇట్లా జోబులో చేయట్టుగా అయిపోన్నాడు. అదే లేపుతావండి, లోపల పెట్టుగా ఇప్పుడు నాడు వెనకరా. ఈ కాలు ఎందుకు అట్టి చేస్తా, నేను నడుస్తాను చూడు. అందరూ రండి, నన్ను ఫాలో చేయండి. చూసావా, నాకు లేస్తుంది నీకు లేస్తుంది. కుదరదు, ఇంక ఇలాగే ఉందాం. ఏం చేస్తాం, కొంచెం మేనేజ్ చేద్దాం. నమస్కారం అండి. ఓహో తప్ప అడ్రస్కి వచ్చినట్టు. నువ్వు కరెక్ట్ అడ్రస్ కి వచ్చావు. బై ద వే, నా పేరు పల్లం. పట్రం.
పట్రం ఆడి పేరు కియా, ఈడి పేరు సర్రం. సర్రం ఆడి పేరు సట్రం, ఆడి పేరు కియా. కియా ఏంటి? కియా అంటే మేము అంతా కలిసి చేసేది కియా ఓ అవుతుంది. ప్రక్రియ. ఇప్పుడు బ్యాచిలర్ రూమ్ ఇదేనా అండి? ఇదే. ఇక్కడ ఎంతమంది ఉంటారు బ్యాచిలర్స్ మొత్తం? ఒక్కడవే. నేను ఒక్కనే అదే మీ అంతా ఒకటే, నువ్వు కూడా మాతో కలిపితే ఒకటే. ఓహో మనందరం కలిసి ఉంటామా? ఏంటి సార్ ఇందా నుంచి అలా పిండితా ఉన్నాడు? ఆరాలి కదా. ఆరే వరకు పిండుతానే ఉంటాడు, పిండుతానే ఉంటాడు. మరి రూమ్ కి రెంట్ అది? రెంట్ మేము కట్టుకుంటాం. మీరు కట్టుకోవడం ఏంటి సార్? రాక వచ్చావు మరి మేము కట్టకపోతే ఇంకా మరి నేనేం చేయాలి? మమ్మల్ని చూసుకోవాలి. మళ్ళీ వింటాడు. సార్ ఒకసారి ఇల్లు చూడొచ్చా అండి? చూడండి. సార్ ఇప్పుడు మనం మొత్తం నాకు ఇల్లు నచ్చిందండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉండాలంటే ఏదన్నా అగ్రిమెంట్ అది ఏమన్నా ఉంటుందండి? బాండ్ పేపర్ ఉంటది. దేనికండి? రాయడానికి. ఏం రాస్తారు? ఎట్టి పరిస్థితుల్లో మా రూమ్ వదిలి బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పి. అయ్యో భలేవాడే, రెంట్ మీరే కడతారు, అడ్వాన్స్ మీరే పే చేస్తానప్పుడు ఎందుకు వెళ్తాను? ఇక్కడ ఉంటాను, సంతకం పెట్టేస్తాను దాన్ని. ఏరా పేపర్ పెట్టండి. ఓకే నాకెంత ఓకే సార్. అయితే మా ఇంట్లో దిగిపోయినట్లేనా? దిగిపోయినట్టు. మా ఇంట్లో దిగితే ఫస్ట్ స్నానం చేయాలి పదా. స్నానం నేను ఆల్రెడీ చేసి వచ్చా సార్. మా ఇంట్లో దిగినా చేయాలి. ఊరు కొడతారు సార్ ఉంటారు. నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే స్నానం చేస్తాను. మీరు కొంచెం దూరంగా ఉండండి సార్. ఏంటి సార్ మీద మీద పడిపోతున్నారు అందరూ? ఏంటి సార్ ఇది? యోగా. ఆ పక్కన చేసుకోండి సార్, కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంది. ఏంటి సార్ ఇది? యోగా. ఆ పక్కన చేసుకోండి సార్, నాకు ఫ్రీగా ఉండాలి కదా. సార్ ఏం చేస్తారు సార్ ఇక్కడ మీరు? అసలు వస్తాను వేయకూడదు ఏంటి? ఆ లోపలికి వెళ్ళి చేసుకోండి సార్, ఆ పక్కన చేసుకోండి సార్. నువ్వే లోపలికి వెళ్ళి వేసుకో, ఇక్కడే కరెక్ట్ సెంటర్కి వచ్చి. సార్ మీకు దండం పెడతాను సార్, మీరు ఆ పక్కన చేసుకోండి. ఆ యోగాసనం లేదు. నువ్వు చేయవు మమ్మల్ని నువ్వు. ఏంటి సార్ తేడా చేస్తే అసలు మీరు మగాళ్ళేనా? ఆపండి, పక్కెళ్ళండి. ఏంటి సార్ ఇది? మీరు కింద ఉన్నారేంటి? నువ్వు నా పైన ఉన్నావు ఎందుకు? సుఖంగా ఎక్సర్సైజ్ కూడా చేసుకుని అవట్లా. నేను స్నానం చేస్తాను, మీరు ఇక్కడ ఉండండి. పదండి పదండి. ఏంటి స్నానం? పద, మా రూమ్ లో అందరం కలిసే చేస్తాం. ఇదే స్కిట్ అందరూ కలిసి చేయడానికి స్నానం. ఇక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్ళి చేస్తా. ఇదేంటి బాత్రూమ్ డోర్ లేదు? తీసాం. దేనికి? అడ్డని. ఏంటడ్డు? గడ. మరి ఇప్పుడు ఎలాగా? లోపలికి వెళ్ళి పాట పాడుకో. దేనికి వచ్చా లోపలికి? సబ్బు రుద్దుకోవడం. అందరం కలిసే చేస్తాం మా రూమ్ లో. స్నానం కూడా కలిస్తే ఇప్పుడు వరకు నన్ను ఎవరు కాదని లేరు, ఫస్ట్ టైం కాదన్నాడు. వాడు చాలా అమాయకుడు, వాడిని హట్ చేయకూడదు. చాలా మంచోడాడు. నైట్ అవుతుంది, ఏం చేస్తారు? పడుకున్నాం ఇంకా. పడుకో.
దోమలు కొడతాయేమోనని. అసలు మగాళ్ళేనా? ముత్యాల చెమ్మ చెక్క, నీరాజుల పక్క పక్క, ఆడేద్దామా, పాడేద్దామా. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి. ఏంట్రా లోపలికి వెళ్ళి. ఛే, అమ్మో ఈ రూమ్ లో ఉంటే పెద్ద టార్చర్ అయిపోయేటట్టు ఉంది. ఆఖరికి నేను ఎలా తయారవుతాను అర్థం కావట్లేదు. బెస్ట్ ఇదే 10 ఎస్కేప్ అవుట్. ఏంట్రా ఎవరా నువ్వు? నువ్వేడురా? నేను ఈ రూమ్ లో పెయింగ్ గెస్ట్ గా ఉందాని వచ్చాను రా. ఎవడో వదలట్లేదు. నేను ముసలో నన్నే వదలలేదురా, నిన్నే వదులుతారా? పంచేద్దాం, పారిపోతాం. పద, నేను లగేజ్ తీసుకొని వస్తాను, నువ్వు కూడా వెళ్ళిపో. ఎక్కడికి? అంటే చిన్న పని ఉంది సార్, బయటికి వెళ్ళొద్దామని. చిన్న పనికి ఎంత పెద్ద ఎందుకు? మామూలుగా బయట దాకా వెళ్తాను సార్. వచ్చేస్తాను, పావు గంటలో వచ్చేస్తాను. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, నన్ను వదిలేండి సార్. పాట వేసుకుంటారా కుర్రోడు సిగ్గుపడుతున్నాడు. సార్ 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 ప్లీజ్ సార్, నేను వెళ్ళాలి సార్. రాక వచ్చిందా సార్ నేను వెళ్ళాలి సార్. సార్ సార్ నేను వెళ్ళట్లేదు సార్. సార్ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. హలో, ఏరా పేయింగ్ గెస్ట్ ఓకే అయిపోయింది. నువ్వు జాయిన్ అవుతావా? మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ఖతర్నాక్ కామెడీ షో. చిన్న పాప, పెద్ద పాప, ఇవాళకి మన సన్యాసం తీసుకుని ముచ్చటగా 3 ఏళ్ళైంది. నువ్వు అలా అంటుంటే మన దగ్గర లేని ఆ 2 గుర్తొస్తున్నాయి. ఏంటవి? 3 ముచ్చట. చిన్న పాప, ఆ? మనం అన్నిటికీ దూరంగా ఉండి ఇక్కడ సన్యాసం తీసుకొని హ్యాపీగా హిమాలయాల్లో బ్రతుకుతుంటే మళ్ళీ 3 ముచ్చట అంటావేంటి? ఏం గుర్తొస్తున్నాయి నీకు? ఉల్లిపాయ, కారం, ఇగో మసాలా, స్పెషల్ గా చికెన్ కూడా. చిన్న పాప, ఆ. నీకేమన్నా మైండ్ పోయిందా? ఉల్లిపాయ తింటే ఒళ్ళు పులకరిస్తుంది, ఆ. కారం తింటే కాపురం చేయాలనిపిస్తుంది, ఇంకా నువ్వు మసాలా తింటే 3 లేక పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఏమైంది? మళ్ళీ విడాకులు తీసుకొని ఎక్కడికి వస్తావు. మనకి శేష జీవితం అంతా మెడిటేషన్ చేసుకోవడం, అందరికి సేవలు చేయడం, సహాయం చేయడం, ఇదే సేవ. అంటే ఒకడికి పిల్లలు పుట్టట్లేదు అంట, నేను వెళ్ళి సాయం చేశానా? చిన్న పాప, ఏం మాట్లాడతావు చిన్న పాప? అసలు మన జీవితంలో ఎలా కారణం అవడానికి మగవాళ్ళు కారణం. అలాంటి మగజాతికి మనం దూరంగా ఉండాలి. అసలు మగజాతి అంతరించిపోవాలి. వాళ్ళు అంతరించిపోతే మనకు పిల్లలు ఎట్లా పుడతారు? ఇప్పుడే మగజాతి అంతరించిపోవాలంటే మళ్ళీ పిల్లలకి అంటావు. నేను సన్యాసం తీసుకున్నానే, నా నోట్లో బూతులు రానవద్దు. సరే పద, టైం అయింది. ఎక్కడికి? ఆకులు అలమలు తినడానికి. సుడిగాలి సుధీర్ స్కిట్ వస్తుంది, చూద్దాం పద. ఓరే నాయనో, సుడిగాలి సుధీర్ టీమా? వద్దురా బాబు, వద్దు. ఏ బాగోదు అది. సుడిగాలి సుధీర్ అంటే దేవుడితో సమానమే. ఆవిడ అలాగే అంటారులే, ఆవిడ సుడిగాలి సుధీర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ స్కిట్లు అంటే దా పద. వాకింగ్ స్టైల్ గుర్తుందిగా, దా. స్టేజ్ ఎక్కే ముందు చెప్తారు ఇవన్నీ. ఈ రోజు మనం హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఉర్వాన్ అనే పర్వతం దగ్గర మనం ఉన్నాం. ఏం పర్వతం సార్? ఉర్వాన్. ఈ ఛానల్లో మీకు ఈ రోజు చాలా చాలా వింతలు మేము ఈ రోజు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ పర్వతాలు చూడండి. ఈ పర్వతం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు అలాగే అశోకుడు కలిసి ఈ పర్వతాన్ని నిర్మించారు. సార్ 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 పర్వతం నిర్మించడం ఏంటి సార్? వాళ్ళు ఇప్పుడు చూస్తారు, అడుగుతారు వచ్చి, మనం చెప్తారు చూస్తారు అంతే. నువ్వు రికార్డ్ చూసుకుంటే ఈ పర్వతం చాలా విశిష్టమైంది. అలాగే మీకు ఇంకో వింత చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ చెట్టు అశోకుడు అప్పుడు 2వ దశాబ్దంలో ఈ యొక్క విత్తనం తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. నాటిన తర్వాత ఇలా పెరిగింది. మీకు ఒక వింత చెప్తాను. ప్రపంచంలో మీరు ఎక్కడా చూసుంటారు, ఎందుకంటే ఈ చెట్టుకి ఆకులు ఉన్నాయి. సార్ చెట్టుకి ఆకులు కాదు మేకలు ఉంటాయి సార్.
ఇప్పుడు వస్తారు వాళ్ళు. ఇప్పుడు చూస్తారు ఇప్పుడు. సరే అయిపోయింది రా ఒకసారి రికార్డ్ చేసింది దాన్ని చూపించా. ఎక్కడ ఎవరు చేశాడు? రికార్డ్ చేయలేదా? అప్పుడు వచ్చి చూస్తారు అడుగుతారు రికార్డ్ చేసామని. వాళ్ళు అడగాలంటే చూడాలి కదరా. మరి ఫస్ట్ నుంచి రికార్డ్ చేద్దా? మళ్ళీ ఫస్ట్ నుంచి సార్. ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేద్దాం సార్, రేపు మార్నింగ్ చూసుకుందాం సార్. సరే ఆ మంది తీసుకురా. అబ్బా ఏ అసలు చూడరా ఈ వెదర్, ఈ క్లైమేట్, ఈ వాసన చూడు సార్. మీరు సూపర్ సార్. ఏరా మీకు వాసన కూడా కనిపిస్తుంది కదా. మందు ఉంది, స్టఫ్ ఉంది, ఒక్కటి మిస్ అయిపోయిందిరా. చూడా సార్? అర్థమైంది సార్. ఇప్పుడు మీకు మంచి ఫిగర్ ఒకటి ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి చూడు. ఒకసారి మీతో మాడచ్చా? మేము మగవాళ్ళతో మాట్లాడం అటెలు. సార్ 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 చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంట్రా? వాళ్ళ మగవాళ్ళతో మాట్లాడరా, వెళ్ళి మాట్లాడండి. అంటే నేను చెక్కనా? నేను చెక్కగలరా నేను? అలాగే అసలే సార్, మీరైతే టాలెంట్ చూపిస్తారు కదా సార్, ప్లీజ్ ఒకసారి. అలా చెప్పు, ఒప్పుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. లోలా లోలా ఏంట్రా? లోలా అంటే లోపల రమ్మంటున్నారు సార్. అవునా? అదా వచ్చా. ఎవరు మీరు అసలు? మేము నేషనల్ ఆటోగ్రాఫ్ నుంచి వచ్చాం. ఇంతకీ మీరెవరు? మేము సన్యాసులు. అవునా? ఏం చేస్తుంటారు? ఇండియా రాకెట్ లాంచ్ చేస్తే బయట నుంచి చూస్తూ ఉంటాం. అదేంటిది? మరి లేకపోతే సన్యాసులు అంటే ఏంటో మాకు ప్రొఫెషన్ ఉంటుందా? సారీ. కూర్చో, మనతో మాట్లాడాలండి. ఎందుకే మీ జీవితం ఎందుకు నాశనం అయిపోయిందండి? మా జీవితం నాశనం అవ్వడం చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ అది. అయ్యో ఎంత పెద్ద పని. పెట్టుకుంటావేంటి? ఇది పెద్ద స్టోరీలో ఉంది. కెమెరా తెస్తారు. ఇప్పుడు చెప్పండి మీ జీవిత చరిత్ర అంటే. అసలు మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? 1000 రూపీస్. 1000 చాలా చీప్ రా. రండి నేను చేస్తా. 1000 నేను ఖర్చు చెప్పడానికి అడిగా. 1000 రూపీస్ మరీ చీప్ అనుకున్నామండి. కానీ 1000 రూపీస్ అది 2013. ఫ్రీ కదా? అది 2013. నేను కాలేజీకి వెళ్తున్న టైంలో నాకు అందమైన సుధీర్ పరిచయం అయ్యాడు. కట్ కరెక్ట్ చెప్పండి. సుధీరా అందగాడా? నేను కాలేజీకి వెళ్తున్న టైంలోని సుధీర్ పరిచయం అయ్యాడు. నాకు ఐ లవ్ యూ చెప్పాడు. పార్కులకు తిప్పాడు, సినిమాలకు తిప్పాడు, రెస్టారెంట్లకు తిప్పాడు. తిప్పి నన్ను పిప్పి చేసి వదిలిపెట్టాడు. ఇలాగే పిప్పి చేశాడు. ఇలాగే అది 2014 మార్చి అనుకుంటా. అంటే 3వ నెల. అప్పటికి నాకు 3వ నెలే. వెంటనే మా తల్లి దగ్గరికి వెళ్ళి నేను తల్లిని కాబోతున్నా అని చెప్పా. నీ తల్లి అని చెప్పి నన్ను కాలుతో తన్ని బయటికి తరిమేసింది. అయ్యో. సుధీర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాను, కనికరించలేదు. అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే సుధీర్ రష్మి అని కథలు పడ్డాడు, రష్మి ఇద్దరు ఒకటయ్యారని చెప్పని. ఒకటా? ఏం మాట్లాడతారు? ఒకటయ్యారు అని చెప్పనంటే ఒకే ప్రోగ్రామ్ చేస్తున్నారు అని. ఆ తర్వాత ప్రపంచం మొత్తం నన్ను వేలు పెట్టి చూపించింది. ఏ వేలండి? చూపుడు వేలు. చాలా డేంజర్ అండి అది. ఓకే, అంతవరకు అయిపోయింది. తర్వాత 1000 రూపీస్ ప్లీజ్. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ పరిచయం అయ్యాడు. అతను నన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పని అన్నాడు. నా కంట్లో నలుసు పడితే తట్టుకున్నాడు కాదు. అలాంటిది ఒకసారి నా కడుపులో నలుసు పడింది అని చెప్పా. అంతే. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఆ తర్వాత తెలిసింది అతను పెద్ద మెషినిస్ట్ అని. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? ఇంకో 1000 రూపీస్ ఇవ్వాలి. తర్వాత ఇది చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలిసి. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. చెప్పండి. ఆ తర్వాత గెటప్ సీను పరిచయం అయ్యాడు. గుండెల్లో గుడి కట్టానని చెప్పాడు. చిన్న పాపలా చూసుకుంటా అన్నాడు. చిన్న పాపకు నన్ను తల్లించేశాడు. ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఇంకా నేను కలవలేను అన్నాడు. నేను అందరినీ నమ్మేస్తాను, అలాగే అతను కూడా నమ్మా. ఆ తర్వాత తెలిసింది వీళ్ళిద్దరూ కలిపి పెద్ద మెషినిస్టులని. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఏంటి? రాంప్రసాద్ శ్రీరాంత్ మిషనిస్టులు అయ్యారంటే దానికి ఏకైక కారణం ఆ సుధీర్ గారి వల్లేనండి. నెక్స్ట్ సీన్ కావాలంటే ఇంకో 1000 రూపాయలు అయింది.
ఈ తర్వాత సెక్సీస్ అన్ని పరిచయం అయ్యాడండి. సెక్సీస్ అన్ని ఎస్, అతనితో 3 నెలలు ఉన్నానండి. ఆ తర్వాత తర్వాత నేనే వదిలేసిన అతన్ని. ఎందుకని? ఏదైనా చేస్తారనుకుంటే ఏమీ చేయట్లేదండి. ఆ తర్వాత అర్థమైందండి, తను ఏమీ చేయడు అనుకున్నా, అది కాదు, ఏమీ చేయలేడు పాపం. ఇది నా స్టోరీ. మేడం మీ పెద్ద పాప మీ స్టోరీ ఏమని చెప్తారా? నేను కూడా ఒక అబ్బాయి. ఒక్క నిమిషం, మీ స్టోరీ చెప్పాలంటే మీరే 1000 రూపాయలు ఇవ్వాలి మాకు. ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళి మీ పని కానీ. అంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. ఈ రోజు ఒక్కరోజు మీ దాంట్లో షెల్టర్ ఇస్తారా మాకు? ఏం మాట్లాడుతున్నారు? మీరిద్దరు ఉన్నారు, మేమిద్దరు ఉన్నాం. అయితే మీరు ఓకే అంటే ఏంటి ఓకే అంటే? ఒక్కరోజు చెప్పండి మీరేం ప్లీజ్. ఏంటి ఓకే అనొచ్చు కదనే. చిన్న పాప ఏంటి ఎలా తయారయ్యావు నువ్వు? అందుకే పెద్ద వద్దు, ఎక్కువ దాన్ని కలిసి అందరం భోజనం చేద్దాం. భోజనమా? మీరేమనుకున్నారు? అది భోజనం అనుకుందిలే. మీరు రండి. పెద్దబాబు గారు లెగ్ పీస్ కావాలండి. మటన్ బిర్యానీ కూడా ఉంది కదా. పెద్ద పాప చూడండి మటన్ ఇవన్నీ కాదు కానీ మ్యాన్షన్స్ ఉంది వేస్తారా? మ్యాన్షన్ అవుదా? నీతో ఉంటాడు. నీళ్ళు కూడా తాగండి మధ్య మధ్యలో. ఏంటి తేడాగా ఉంది? ఇది మందు అండి, ఇది భలే ఉంటుంది కదా మందు అసలు తాగితే. ఇక వాడు అక్కడ సెట్ అయ్యాడుగా, నువ్వు నాతో సెట్ కావచ్చుగా. ఆగు, 2 పెగ్గులు వేస్తే నాకు నువ్వు ఐసర్లా కనిపిస్తావు. ఇంకా మమ్మత్ కింద రాయిపోయి ఆగు. ఐశ్వర్య రైట్ లోకి వచ్చిందా? నువ్వు సల్మాన్ ఖాన్ కనబడాలంటే నాకు కూడా పెగ్గేయి. సూపర్ సన్నీ సూపర్. ప్రసాద్, మన సిటీ ఎలాగైనా సుధీర్ గారు పబ్బ తీసుకెళ్తాడు కదా మనకి. సుధీర్ తెలుసా? తిరిగిపోవడం ఏంటి, సాటర్డే సండే కానీ ఆడుతూ తిరుగుతాం. మీకు మెడిటేషన్ వచ్చండి? ఏం చేస్తారు? నేను నేర్పిస్తానని చెప్తా. సుధీర్కి ఫోన్ చేయండి. సుధీర్కి? సుధీర్, ఎక్కడ నీ ఎక్స్ కనిపించిందిరా? వస్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, అక్కడ వస్తున్నాడంట, రండి చూపిస్తాను. ఇక్కడ వెయిట్ చేద్దాం, ఆ కొండ మీద వెయిట్ చేస్తూ వస్తాను, రండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా దేహాన్ని ప్రేమిస్తున్నావా? ఆబ్వియస్లీ నీ మనసునే ప్రేమిస్తాం. నా దేహాన్ని ప్రేమించేటే ఇదంతా మట్టే. పుట్టేటప్పుడు మట్టిలో పుట్టాం, పోయేటప్పుడు మట్టిలోనే కలిసిపోతాం. ఒకసారి వెనక్కి వస్తారా? దేనికి? మట్టి పిసుకుందాం. అమ్మో, నన్నేం చేయొద్దు, నా జీవితంతో ఆడుకున్నారు మీరు. ఏమైందండి? నన్నేం చేయొద్దండి. ఏమైందిరా? ఏం చేశారా? అదెందుకు ఏడుస్తుందిరా? ఏ నన్ను చేయాల్సిందని చేసి అది ఏడుతుందంటే చేయాల్సినంత మీరు చేసి మా ఏడుతారండి మీరు. మీరు కూడా నన్నేం చేయొద్దు. ఖతర్నాక్ కామెడీ షో. భార్యాభర్తల తర్వాత 100 గొడవలు ఉంటాయి, అంత మాత్రాన్ని విడిపోతారా? విడిపోక ఏం చేయమంటావు? నీతో కాపురం చేసుకుంటూ ఉండమంటావు? ఎంత నేనేం చేశానే? నువ్వేం చేసావేంటి? నీకు తెలీదా? ఏం తప్పు చేశా? పిఏకి శారీ కొనిచ్చావంట కదా. పిఏకి శారీ కొనడం కాదు, నీ బర్త్డే వస్తుందా, నీకు శారీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. నాకు సెలక్షన్ తెలియదు కదా, పిఏని తీసుకొని వెళ్ళా. సరే, ఒక శారీ సెలెక్ట్ చేసింది, దాంట్లో నువ్వు ఎలా ఉంటావు ఊహించుకోవడానికి దాన్ని కట్టుకొని రమ్మన్నా. నీకన్నా అదే బాగుంది కదా అని చెప్పి దానికి ఇచ్చేది. దాన్ని రూమ్ కి తీసుకెళ్ళమంటగా. పిచ్చా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసుగా నీకు. ఎలా తీసుకెళ్తావు రూమ్ కి? నేను బోర్డు మీటింగ్ కి హోటల్ కి వెళ్ళాను. నేను ఒక రూమ్ తీసుకొని అందులో ఉంటున్నాను, పక్కనే పిఏ కూడా ఉంటుంది. 2 రూమ్లు ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి ఇద్దరం కలిపి ఒకే రూమ్ లో ఉన్నాం. అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా నీకు. ప్రపంచం మొత్తం తెలుసు నేను ఎలాంటి ఉండవు. అవును తెలుసా సార్, అందరికి తెలుసు నీ క్యారెక్టర్ ఏంటో. సార్ మీరు కూడా నవ్వచ్చు సార్. అంటే రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు కూడా అగ్ని పరీక్ష పెడతావా? పెట్టు. నీకు అగ్ని పరీక్షనా? అవును. అవసరం అంటావా? ఫోన్ ఇక్కడి, నేను పాస్వర్డ్ చెప్పరా? అంటే అది పాస్వర్డ్ నాకు తెలుసు, నాకు గుర్తుందిగా. 3 4 5 6. కాదు 5 4 3 2. అది నీ నోట్తో చెప్పిద్దామని.
కళ నైట్ రానా ఏంట్రా ఇది? అది అంటే నైట్ కళ్ళు వస్తుంటాయి కదా, రోజు అది చదువుకుంటా కళ్ళ నైట్ రా అంటే పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంది నాకు అది. ఇదేంటి రష్మికి బ్యూటిఫుల్ అని రాసావు? రష్మి మంచి జో కూడా పంపించమంది, అందుకే ఎవరు లుకింగ్ బ్యూటిఫుల్ అని పంపించా. రష్మి బ్యూటిఫుల్? అమ్మ నీకన్నా అందంగా ఉంటుంది రష్మి, చెప్పు. అబ్బో కళ్ళు తిస్తారా బాబోయ్. వదిలే అమ్మా. వదిలేసేదేంట్రా? వదిలేసేదేంటి? ఏం చేస్తావు ఇప్పుడైతే? సరే దొరికిపోయాను, అయితే ఏంటి? ఏంట్రా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. పుట్టింటికి వెళ్ళిపోతా, లోపలికి వెళ్తావేంటి? బ్యాగ్ తెచ్చుకుంటా లోపలికి వెళ్ళి. సర్దిపెట్టా ఇక్కడ. నీకు నా మీద ప్రేమే లేదు, నేను వెళ్ళిపోతున్నా. అమ్మయ్య, మా నాన్న ఎప్పుడో చెప్పాడండి సంసారం చేయడం కానీ సన్యాసం తీసుకోవడం బెస్ట్ అని చెప్పని. ఎలా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు తెలుస్తుంది సంసారం వద్దు సన్యాసమే బెస్ట్. మీ నాన్న ఏం చెప్పాడు? నానా నన్ను క్షమించు నాన్న. ఇంకా తప్పులు చేస్తావు నువ్వు. తప్పులు కదా నాన్న, నీకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నావు కదా, దానికి నన్ను క్షమించు నాన్న అని చెప్పని అంటారా? మీ అమ్మని నాన్న వదిలి 5 సంవత్సరాలు తెలుసా? ఎంత మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మేము నోన్నా అని చెప్పేసి ఇంట్లో వెళ్ళిపోతావు. 5 సంవత్సరాలు నేను చూసి తెలుసా? నన్ను క్షమించండి నాన్న. నీ మీద బెంగతో అమ్మ మంచం పట్టుకుందిరా. వదిలేమని చెప్పొచ్చు కదా నాన్న. ఆరోగ్యం క్షీణించిందిరా అమ్మకి. మొన్నే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను కూడా. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? ఏమని చెప్పి డాక్టర్ అమ్మకి ఏంటంటే? డాక్టర్ నన్ను 2 పెళ్లి చేసుకోమన్నాడు రా. అమ్మకి ఏమని చెప్పండి, ఇన్ని 2 పెళ్లి చేసుకోమని ఎందుకంటే డాక్టర్? అమ్మని నెలగని తీసుకొని రమ్మని చెప్పింది. పైగా అమ్మ చివరి కోరిక పెళ్లి చూడాలందరా. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా నీ నాన్న. పెళ్లి కాదురా, నా పెళ్లి. నీ పెళ్లి నీ పెళ్లి అనొద్దు. నా కోళ్ళు నా బంగారు తల్లి. ఏంటి నా కోళ్ళు? ఇప్పుడు ఎలా గుడికి వెళ్ళింది నాన్న, వచ్చేస్తుంది భయ్. ఒక్కసారి చూడాలందరా, ఒక్కసారి చూడలేదురా. చూద్దు కానీ నాన్న, కాల్ వచ్చేస్తుంది కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాన్న, ఫ్రెష్ అవ్వు. అర్జెంట్ దాన్ని ఫోన్ చేయలేదు, ఇందాక అనవసరం బిల్డప్ ఇచ్చా. హలో హలో డార్లింగ్, ఎక్కడున్నావే? నేను ఎక్కడైనా ఉంటా, నీకెందుకు రా? అర్జెంట్ ఇంటికి రావే ప్లీజ్. భార్య భర్తలకు ఎన్నో గొడవలు ఉంటాయి, నువ్వు లేకుండా ఉండలేనే. నేను వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్ది కూడా పెట్టినావు కదరా, నేను రాని ఇప్పుడు. అమ్మ ప్లీజ్ అమ్మ క్షమించాలి. ఇగో మా నాన్న వచ్చాడు, మన ఇద్దరు చూడాలంటున్నాడే, మా అమ్మ గుంటో పడదంట, రావే ప్లీజ్. నేను రానన్నాను కదరా, నేను కట్ చేస్తున్నా ఫోను. పని చేద్దాం, డ్రామా కంపెనీకి ఫోన్ చేస్తే ఒక ఆర్టిస్ట్ అన్న పంపిస్తే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు. హలో, శ్రీరామరాజు సినీ ఆర్టిస్ట్ సప్లైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించి చెప్పండి. మనకి అర్జెంట్ గా ఒక 20 నుంచి 25 రూపాయలు కత్తి లాంటి ఫిగర్ కావాలి సార్ గంటకి. నువ్వు ఏ కంపెనీ ఫోన్ చేశారో తెలుసురా? అదే నేను అడిగింది అదే, ఒక మంచి 20 నుంచి 25 బాగా కనిపించే అమ్మాయి, ఒక అమ్మాయి ఆర్టిస్ట్ కావాలి సార్. ఓకే, 5,000 అవుతుంది సార్. మరి 5,000 అంటే కష్టం సార్, 6,000 చేసుకోండి సార్ ప్లీజ్. లేదే, 4,000 చేసుకో. మరి 4,000 చాలా కష్టం సార్, 6,500 లాస్ట్ సార్. లేదమ్మా, ఫైనల్ గా 1,700 అంతే ఫిక్స్. 3 పూట్ల ఫుడ్ పెట్టాలి అంతే. సరే పంపించండి, 8,000 ఇస్తాను. నాయన నానా, ఊర్లో అందరూ ఏమంటున్నారు నాన్న? నా పెళ్లి వద్దు, ఇప్పుడే వద్దని వెయిట్ చేస్తున్నారు అందరూ. మాట సరే, పెళ్లి 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 అంటా వింటానా? ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నా సంబంధం ఎదుగుతున్నాడు రా. నీకేమన్నా కొంచెం మైండ్ పని చేస్తుందా? అరే ఈ వయసులో నీకు అమ్మ కావాలి కదరా. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరు విడిపోయారు రా. పిన్ని బాబాయ్ విడిపోయారా? ఎందుకు నాన్న? నాకు పెళ్లి అయితే వాళ్ళిద్దరికి ఎలా అంటున్నారు రా. ఇప్పుడు అర్థం ఏంటో ఎందుకు వెళ్ళిపోయారు? ఈ టార్చర్ భరించ పెళ్లి 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 అని చంపుతున్నా ఒకటే. కోడలు పిల్ల లేదురా. వస్తాది ఆగు, గుడికి వెళ్ళింది కదా, రావాలి. నువ్వెవరు? నేనే నీ ముగ్గురిని. మరి ఆయన ఆయన మీ మామగారు, మా డాడీ. ఎవరు? అదే కోడలతో మాట్లాడుతున్నా. కోడల పిల్ల? కోడల పిల్లనా? అబ్బో నీ మొహం అలా ఉంది. సరే కానీ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నో శాంతే అగజా ఆనన పద్మార్క గజాననం. నాన్నగారు ఆశీర్వాదం తీసుకెళ్ళి. మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండమ్మా. పిల్ల పాపలు ఏం చెప్పాలి, ఓన్లీ వైఫ్ క్యారెక్టర్ చెప్పాడు. పిల్లల పాపలు అంటే ఎక్స్ట్రా అవుతుంది, 50,000 అవుతుంది. అంటే మేము ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకున్నా, కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి తర్వాత పిల్లలకి అందాం అనుకున్నాం. అది ఇప్పుడు వద్దని చెప్తుంది. నీకు వచ్చినప్పుడు కనీసం ఏమి పట్టలేదమ్మా. ఈ 1000 రూపాయలు తీసుకొని మంచి చీర కొనుకోమ్మా. తేలించండి. మరి అందరికి శుభ సాయంత్రం. ఈ రోజున శుభ సాయంత్రం వేళ మరి ఈయన నాన్నగారు
1000 రూపాయలు చదివించినారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సదా చల్లగా కాపాడుగాక. ఏంట్రా 1000 రూపాయలు ఇస్తుంటే పద్యం చదువుతుంది అంటే ఈడు చాలా పెద్ద ఆర్టిస్ట్ నాన్న ఒకప్పుడు. అవునా? అందుకే ఆ రామ్మా, features అలాగే ఉండిపోయినాయి. బాగా పాడుతూ ఉంటాను కూడా. అవునా? మహా ఎప్పుడు వచ్చేటివి వచ్చి ఏమి అమ్మాయి చక్కగా ఉందిరా. ఏమో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఆల్రెడీ ఇద్దరు బుక్ అయిపోయారండి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, వేరే ఆర్టిస్టుల దగ్గరికి, వేరే క్యారెక్టర్ చేయడానికి వెళ్ళారు. 500 పేమెంట్, 3 పూట్ల ఫుడ్ పెడతారండి. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. అరే అమ్మాయికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు చాలా ఉన్నాయండి. 4 గదులు ఉన్నాయి, 3 దిగ్గులు ఉన్నాయి, 3 మేసాలు ఉన్నాయి, 3 బాణాలు ఉన్నాయి. బాగానే ఉందండి. విగ్గులు బాణాల గదలు అంటుంది. అదే అంటే నాన్న ఇప్పుడు వాళ్ళు పెద్ద రాజులు నాన్న. శ్రీకృష్ణ దేవరాయలు తెలుసా? తెలుసు. ఆలకెళ్ళకి సముద్రం వేరే రాజులు. అమ్మాయికి విషయం చెప్పా కదా. అమ్మ కూర్చో కూర్చో కూర్చో. అత్తగారు ఆరోగ్యం ఏం బాగాలేదు. అర్జెంటుగా నిన్ను అబ్బాయిని చూడాలనుకుంటున్నారు. ఎలాగే నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా. ఏదో ఒకటి మాట్లాడమ్మా. ఎందుకు అలా మాట్లాడచ్చు కదమ్మా. 1000 రూపాయలు ఇస్తే వస్తానండి. మీరు ఏమాత్రం భయపడద్దు. నేను మీకున్నాను. మీ కోడే పిల్లలు ఉన్నారు. ఏమాత్రం మర్చిపోద్దు మామగారు. అత్రోములకు మూడము లేదని భయపడనే. 1000 రూపాయలు చదువుతారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సదా చల్లగా కాపాడగా. శుభంభూయా. నీ పెళ్లికి రాలేదని ఒప్పుకోలేదని కోపం పెంచుకోవద్దమ్మా. ఈ మామయ్య గారిని క్షమించు. వయసులో పెద్దవాడిని మూరుకుని మాట్లాడమ్మా. కోపం వస్తే లోపల ఉంచుకోవద్దు, బయట చెప్పమ్మా. నేనెందుకు బాధపడతాను మామయ్య గారు? నన్ను అపార్థం చేసుకోవద్దు మామయ్య గారు. అత్రోముడమునకు మూలములేదని కోడలు పిల్లమెను అమానించుట భాగ్యమా మామా. నాకు బాగా నచ్చింది. లక్షణంగా ఉందా? 1000 రూపాయలు నువ్వు ఒక్కడే చేయి. అందరూ అత్తరం చేయి. 1000 రూపాయలు. మీరు లోపలికి వెళ్ళండి. ఏంట్రా మేకప్ అవుతుంది ఏంట్రా? అది అంటే ఇప్పుడు అందం కనబడాలని నాకు మంచి అమ్మాయి టీ పట్టరమ్మనరా. మేకప్ అవుతుంది. లోపలికి వెళ్ళి టీ తీసుకురా నాన్నకి. ఈ టీలు గీలు చేయని చెప్ప 2000 అవుతుంది ఖర్చు. హలో సార్. ఓకే చేసేయండి. సరే 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 నేను వస్తా. ఏమన్నానా? సంబంధం వచ్చింది. ఓకే చేయమన్నా. పెళ్లి సంబంధాలు అంటావు. అమ్మ కొట్లో బాగపోతే అది పక్కనట్రా. అమ్మ కొంట్లో పోలేదు. నువ్వు అమ్మాయిని తీసుకుని ఎలాగైనా బయలుదేరాలి ఈ రోజే. ఎలా బయలుదేరాలి? గంటకి 5,000 ఇవ్వాలి. పైగా చెయ్యొస్తే ప్రైజ్ చేస్తున్నది. 2 లక్షలు పోక 2 రోజులు అంటే గంటకి 5,000 ఏంట్రా? అంటే నీకు ఆఫీస్ జాబ్ చేస్తా కదా. గంటకి 5,000 పోతాయి. 2 రోజులతో 2 లక్షలు బొక్క అంటున్నది. నీటి పానీయము సగపాలము కలిపి అందులోన నల్లటి త్రేయాకు రసమును నింపిన్ చక్కెర దాల్కే పూరా మిక్సు కరికే మామకే లియే లాయామై మామా శభాష్. మామయ్య గారు, ఏమైందమ్మా? వివాహమైన దగ్గర నుంచి మీ కుమారుడు నాకు నెక్లెస్ చేయలేదు, వడ్డానం చేయలేదు మామయ్య గారు. ఇది భావ్యమా? భావ్యమా? నువ్వు బాగా నేను మాడతాను. నువ్వు బాగు నేను మాడతాను కదా. మాట్లాడి చేయలేదు. వేరుబడి అమ్మకి ఇంతవరకు వడ్డానం చేయించలేదా? ఓ హారం చేయించలేదా? నువ్వెమ్మ గాడురా ఇలా చేస్తున్నారా? మేము పంపించిందిరా కోడల పిల్ల. ఇంకో ఎప్పటికైనా ఇవన్నీ నీకు రావాల్సినవి. ఈ వడ్డానాలని నీకేనమ్మా ఇవన్నీ. మామయ్య గారు ఇది శుక్రవారం గుడికెళ్ళి పూజ చేయించుకొస్తాను. గుడికే కదా వెళ్ళలేరా? ఇప్పుడు గుడికి ఎందుకు? సత్యము లేదని నగలు చోరములకు మూదము లేదని ఇది భావ్యమా? లోపలికి వెళ్ళానా? సస్తున్నా దీంతో. అదే నగలన్నీ పట్టుకుని వెళ్ళిపోయి ఉంటే చచ్చిపోయాడి. ఏమండి? సారీ అండి. నువ్వెందుకు వచ్చేవి తల్లి? అలా కదే. ఎవర్రా? ఎవరు? మా నాన్న. నువ్వు లోపలికి వెళ్ళు. ఎవర్రా? పని మనిషి నాన్న. పని మనిషా? లేటుగా వచ్చాను చెప్పి కాళ్ళు పట్టుకుంది. ఉద్యోగులు తీసేస్తానంటే. అమ్మా కోడల పిల్ల. ఏమండి? పని మనిషి. నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. అమ్మా కొంచెం వేడిలు పెట్టమ్మా నాకు. సరే మామయ్య గారు. ఎందుకు వెళ్ళిపోయావు నన్ను వదిలేసి?
ఏం చేస్తావు నువ్వు? ఏం చేశానా? అమ్మ కోడల పిల్ల, ఏమైంది మామయ్య గారు? మీ ఆయన చూడు పని మనిషి పట్టుకుంటున్నాడు. నేను ఎప్పుడో అనుకున్నానండి, నేను గుడికి వెళ్ళిపోవడమే పని అమ్మాయిలో ఉండు. నీకే చెప్పేది. నా క్యారెక్టర్ అంటే కరెక్ట్ చెప్పండి. క్యారెక్టర్ అంటే ఏంటమ్మా? మా అబ్బాయిని చూడు కొడుతుంది, తిడుతుంది. మా ఆయనను కొట్టుటకు నీవెవరే పొట్టి, మా మామయ్య గారిని తిట్టుటకు నువ్వెవరే పొట్టిదానా, సకలు నిశ్చేతముల డ్రామాటిస్టుని అఖిలాండ భారతదేశమునకు తెలిసిన ఏమండి? మావిడి కొడతావేంటి? మీ ఎవరంటున్నావేంట్రా? ఈవిడ ఎవరంతకే? నా పెళ్ళం. మా ఆయన నా కోడల. దీన్ని ప్రేమించావు నువ్వు? మీ అమ్మ మాట చెప్పిందిరా కోడలు తీసుకొని రమ్మని, లేకపోతే చచ్చిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్తే చచ్చిపోతుంది చూసిందంటే. జాగ్రత్తగా ఇది మేనేజ్ చేసుకొని డైవర్ ఇచ్చి వచ్చే, దీన్ని చేసుకో, బాగుంది. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది